అందరికీ దండాలి. మా అన్న మాట్లాడుకుంటా సుందర్భాయ్ మాట్లాడుకుంటా ఈ పుట్టుగా ఇట్లా బీసీ దాంట్లో మేము ఉన్న 4-5 కులాలు ఏవైతున్నాయో మమ్మల్ని కలుపుకోలేక ఇక ఈ సంఘం పెట్టినట్టు ఆ 4-5 కులాలకి నేను వచ్చిన. కాకపోతే ఇన్ని రోజులు అంటే తెలంగాణ ఉద్యమం సైడ్ ఉండే, కానీ అప్పుడు కూడా సామాజిక తెలంగాణ అన్నా కానీ అందుకని వచ్చిన ఇప్పటి నుంచి ఎప్పటికీ కూడా అంటే అంతకుముందు కూడా అందరూ సమానంగా వాటాలు ఉన్న ధనవంతనో పదవులంతనో ఏమున్న అందరికీ సమానం రావాలనే ఆలోచనతో పెరిగినటువంటి వాడిని కనుక చెప్తున్నా. 100కి 100 బాళ్ళు అందరం కలిసి పంచుకోవాల్సిందే. గా పంచాయతీ గురించే ఇప్పుడు మందకృష్ణన్న 30 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి సుదీర్ఘంగా కొట్లాడుకుంటూ అందరికీ సమానమైన వాటా, ఎస్సీలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సమానమైనటువంటి వాటా కావాలని చెప్పి చూస్తుంటే అన్ని కమ్మరి కొలువులు రెడీ ఉన్నాయి. కుమ్మరి కొలువులు, కమ్మరి వాములు, సాలెల మగ్గాలు, మూకు దెబ్బలు అన్ని కలిసి ఇంకా అన్ని కలిసి ఒక్క దగ్గర మందలెక్క ఒక్కటయ్యి చెప్పులు చేసేటువంటి మనకు రక్షకులుగా ఉన్నటువంటి చెప్పులు చేసినటువంటి చేతులతోటి చేతులు కలిపి మీ డిమాండ్కి మేము సంఘీభావం వహిస్తున్నామని చెప్పని అందరూ వచ్చుడు అనేది చాలా గర్వకారణం. క్రియేటివ్ కమ్యూనిటీస్ వీటిల్లో ఊక డిస్కస్ చేసుకుంటున్నాం. బీసీలు అంటే మా వాళ్ళంతా బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు. బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ ఆఫ్ దిస్ నేషన్ ఎవరు అన్నారంటే అది బీసీస్. నువ్వు ఈ షేర్ కూర్చున్న షేర్ చేయాలన్నా కానీ మనల్లోగా చేసేది. నువ్వు ఏం చేసినా మిషనరీ కావచ్చు, ఏది చేసినా కానీ ఈ కులాలకు సంబంధించిన ఎంబీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ పాత్రనే ప్రధానంగా ఉంటుంది. సో ఇవాళ ఇది ఒక న్యాయమైన డిమాండ్, ధర్మమైన డిమాండ్కు ఈ శక్తి లేనటువంటి వాళ్ళందరూ అని అనుకుంటున్నారు కదా, కొంతమంది అనుకుంటున్న అందరూ కూడా అందరి శక్తి కలిపితే ఇంకా బలవంతులు అవుతాం అనుకుని అందరూ వచ్చి మనం అయితే సపోర్ట్ చేస్తున్నాము. ఇది సమాజానికి ఒక మంచి రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ కనబడుతున్నాయని చెప్పని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇదే వేదిక సభాధ్యక్షుడు మా నర్సన్న చెప్పినట్టుగా నేనైతే మా సూర్యరామలను 30 ఏళ్ళ పైన చూస్తున్నా. రిజర్వేషన్ కోట్ల పంచాయతీ కాడికి చూస్తున్నా. అన్న మండుతూనే ఉన్నాడు కానీ తను అనుకున్న ఆలోచన ఇంకా ఇప్పటికి రాక నెరవేరలేదు. కృష్ణాన్ని వచ్చిండు, ఒక విప్లవం తీసుకొచ్చింది. అంటే మన దానిలో కూడా అంటే నిన్ను తప్పపడ్డు కాదు కానీ మన దానిలో కూడా ఎక్కడో కొన్ని ఈ కొట్లాడే రూపాలలో కావచ్చు, ఎక్కడో దగ్గర ఏదో మిస్టేక్స్ ఉన్నాయేమో అవి కూడా సరిదిద్దుకోవాలి. మన కళ్ళ ముంగట భారతదేశం పడేటువంటి ఒక అద్భుతమైన ఉద్యమాన్ని నిర్మాణం చేసిండు. తనతోని ఉద్యమాలు ఈ దేశంలో చేసేటువంటి వాళ్ళు పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని కూడా చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈయన మీటింగ్ పెట్టినప్పుడు కొంచెం మేధావులతోని ఈ అంశం గురించి సపోర్ట్ గా ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వర్గీకరణకు సపోర్ట్ ఇచ్చిందో, వర్గీకరణ జరగాలి, న్యాయమైన ధర్మమైన డిమాండ్ అని చెప్పి ఎప్పుడైతే చెప్పిండ్రో అప్పటి నుంచి ఒక సభ పెట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి శక్తులు లోపట ఎక్కడో సంధిగల వండుకో పన్నై పుట్టలలో లోపడున్న నాగుమావులు బయట మేము విష సర్పాలు కాదు, మేము మామూలు చేరుకోవట్లేదే, మాతోనే నష్టం లేదు, మీకు మేము ఇళ్ళ కాడికి వెళ్ళి తిరిగినామా మీకేం కాదు అనుకొని బయట చెప్పుకున్నటువంటి ఇటువంటివి కూడా అసలు సర్పాలు మొత్తం రంగులు బయటికి తీసుకొచ్చుకొని ఇప్పుడు కాటేసే తీరుగా బయట ఉన్నటువంటి పెద్ద మనుషుల లెక్క చలామణి అవుతున్నటువంటి కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేక శక్తులు వాళ్ళు పుట్టలకెళ్ళి వీళ్ళు అందరు కలిసి ఈ అంశాన్ని ఒక 1,00,000 డప్పులు 1,00,000 కోట్లకు మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధంలో 1,00,000 కోట్ల సైడు ఈ సర్పాలన్నీ ఒక్క దగ్గర చేరినాయి కాబట్టినే ఈ సర్పాలను కాలుతోని ఎక్కడికక్కడ వాళ్ళ ఆలోచన విధానాన్ని కాలుతోని కొట్టాలా, చెప్పులతో కొట్టాలా, చెప్పులతో కొట్టి నలిగి పడాల్సిన అవసరం ఉన్నదని చెప్పని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది చాలా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ కుల ప్రస్తావన తీసుకోకుండా కానీ కులం గురించి మాట్లాడకుండా కానీ ఆ కులం మీద వాళ్ళు తీసుకుపోయి ఎన్ని బూతులు మా అంజన పడుతూనే ఉన్నాడు, ఇక నేను పడుతూనే ఉన్నా, విఠల్ పడుతూనే ఉన్నారు, ఇక ఇప్పుడు రేపటి నుంచి మీరు కూడా పడతారు కావచ్చు. వాళ్ళు ఉన్నది ఎంత సంఖ్యలో నాకు అర్థమవుతలేదు కానీ నోటికి ఎక్కువసేపు మాట్లాడుతున్నారు. ఇది మన బీసీ మేధావులను పిలిచి ఇక్కడ దీనికి సంఘీభావంగా మనం దీనిలో పార్టిసిపేట్ చేయాలి, ఒక న్యాయమైన డిమాండ్ అని చెప్పి మాట్లాడే క్రమంలో కొంతమంది మొట్టమొదటి మీటింగ్ పోయిన తర్వాత
కొంతమంది స్పందించిన విధానం చూసిన తర్వాత ఇదేదో కుట్ర జరుగుతుంది అనిపించి కొంతమంది మేధావులతో మాట్లాడిపించి బయట మెసేజ్ పంపుదామని పెడితే ఆ మీటింగ్ మాట్లాడేటప్పుడు మా సార్లు కూడా పాపం ఎవరు చూసినా మరి ఎట్లా మందకిసిన వేరే పువ్వులు పట్టుకొని తిరుగుతుంది కదా, పువ్వు చేతులు ఉన్నది కదా, బయట ఉన్నది కదా, పువ్వు పార్టీ కదా, ఏ ముచ్చట్లు మస్తుగా చెప్తే అన్ని అటు ఇటు చేసి ఇవన్నీ కాదు. ఒక వ్యక్తిని 30 సంవత్సరాల నుంచి ఒక కాజ్ పట్టుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తిని బద్నాం చేసేటట్టుగా న్యాయమైన డిమాండ్ బొందబెట్టే ఆలోచనతోటి వీళ్ళు ప్రయత్నం చేస్తున్న అందరితో మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి మాట్లాడిపిస్తే అందరు కన్విన్స్ అయిన తర్వాత అందరు కన్విన్స్ అయ్యారు. ఇప్పుడు అందరి చలో మేము కూడా ఈ సైన్యంలో కలుస్తాం, తన పోరాటంలో మేము సైతం అని చెప్పి ఇలా మొత్తం అందరూ యావత్ సమాజం మొత్తం ఒక దగ్గరకు వస్తే ఎవ్వరు వస్తే వాళ్ళను బయట కనీసం చెప్పుకునేటువంటి పదజాలంతో చాలా అన్యాయంగా ఘోరంగా మాట్లాడుతున్నారు. అయ్యా మీరు ఆ మాట్లాడే వాళ్ళందరూ చెప్తున్నా, నాకు తెలిసి మా నాయన తర్వాత నేను ఎక్కువ తెలంగాణ అంశాలతోటి ఎక్కువ తిరిగింది గద్దరన్నతోటి. గద్దరన్న ఎవరు బై? గద్దరన్న ఎవరు? గద్దరన్న తింటాం మనం. గద్దరన్న రాలేదా? గద్దరన్న వర్గీకరణ సపోర్ట్ చేయలేదా? మేమంతా తిరగలేదా? మా ఎల్లనే తిరగలేదా? అందరన్న తిరగలేదా? కృష్ణన్నతో వేదికలు పంచుకోలేదా? ఆయనే మా లోపల కమిట్మెంట్ ఉన్నది. కానీ ఎవరెవరైతే దీన్ని వ్యతిరేకించుకుంటా దుర్భాషలు ఆడుకుంటా అంబేద్కర్ పేరు చెప్పుకొని పొద్దున్న లేసి అంబేద్కర్ వాదులం అంబేద్కర్ అనే పేరు చెప్పుకుంటూ అడ్డమైన బూతులు మాట్లాడుతారు బాగా చదువుకున్న కూడా. ఇదేనా అంబేద్కర్ ఇచ్చినటువంటి మీకు విజ్ఞానం కదేనా? కాంశీరామ్ పేరు తీసుకొని మాట్లాడుతున్నారు. కాంశీరామ్ ఇచ్చినటువంటి స్ఫూర్తి కదేనా మీకు బూతులు మాట్లాడమన్నారా? అడ్డగోలుగా మేధావులట, ప్రాస్టిట్యూట్స్ అట. నేను ప్రతి వేదిక మీద మాట్లాడదలుచుకున్నా నాకు అనిపిస్తున్నది. వాళ్ళు ఎప్పటిదాకా బయటకు వచ్చి ముక్కు నేలకు రాయరో ఇట్లా మాట్లాడలేను. రిజర్వేషన్స్ కు న్యాయబద్ధమైన డిమాండ్ కు సపోర్ట్ చేసుకుంటా సంఘీభావంగా వండుకుంటూ మాట్లాడే ప్రతి ఒక్కరిని మీరు ఇట్లా బూతులు తిట్టుకుంటా పోతే ఇక మేము కూడా మిమ్మల్ని వెలయాల్సి వస్తుందని చెప్పడం వెలయాల్సిన అవసరం కూడా మాతో పాటుగా మా ఎంబీసీ మా బంధువులందరూ కూడా వచ్చిండ్రు. అర్థం చేసుకోరు, ఇప్పటికైనా సోయికి రాండ్రి. కత్తి పద్మారావు అసంటోళ్ళు కూడా సపోర్ట్ చేసింది కదా. మా అన్న కృష్ణ నిన్ను అన్నాడు, అరే ఒక్కరనే రాని బయటికి నేను ఏదాలని చెప్తురుగా, ఒక్కరనే రాండి మేము కలిసి పనిచేసేందుకు ఆ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మీరు ఒక్కరన్నా బయటికి రాండి, మీతో మేము పనిచేసేందుకు సిద్ధం అని చెప్పని పిల్లల మేము కూర్చుంటే మాట్లాడుకున్నాను. సచిన వాళ్ళు అయితే సపోర్ట్ చేసిరే, బతికిన ఒక్కడు కూడా వస్తాడు. ఇద్దరు ముగ్గురు అయితే సచిన వాళ్ళు చేశారు కానీ బతికిన వాళ్ళు అయితే వస్తాడు ఒక్కడు కూడా. గింత అన్యాయం ఉంటుందా? అందుకే నేను ఉట్టిగా అనలే ఆ మాట, విష సర్పాలని చెప్పాను. ఉట్టిగా అనలే, బయట జేరుగొడ్డుల లెక్క తీసుకుని నా పాములే జేరుగొడ్ల రూపంలో తిరుగుతున్నటువంటి అని ఉట్టిగా చెప్పలే. ఇక వీళ్ళన్నిటితో సమాజం కూడా జాగ్రత్తగా ఉంది. ఎవరు మేధావులు, ఎవరు మేధావులు చిన్న చిన్న పదవులు వస్తే ఉరికిపోయి వచ్చి ఒక మహోన్నతమైన ఉద్యమాన్ని బొందవేటటువంటి ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి అన్నంత టైం చూపిస్తున్నావా నువ్వు చూస్తున్నావు అనుకున్నా. సరే ఓకే, నేనేంటంటే ఒక అప్పీల్ మీ అందరికీ వేయదలుచుకున్నా. కృష్ణన్న ప్రపోజల్ మేరకు నేను అనుకున్నాను ఏంటంటే 1,00,000 డప్పులు 1,000 గొంతులతో పాటు వాళ్ళ ఆ వృత్తి ఆ కల్చర్ మీద తీసుకొచ్చి బయట ధ్వనితోటి ప్రపంచానికి ఇంపియాలనుకున్నాడో ప్రభుత్వాలకు ఇంపియాలనుకున్నాడో దానికి సంఘీభావంగా మన కుల వృత్తిలో మన కులాలకు ఉన్నటువంటి సాహిత్యానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ఇప్పుడు మా గొల్లిళ్ళల్లా డోల్ దెబ్బ ఉన్నది, డోళ్ళు పట్టుకొని వస్తాం. డోళ్ళు ఇట్లా అన్ని ఏ పరికరాలు కల్చరల్ ఇంప్లిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిలో శతకాలు లెక్క చెప్పి వేసి ఇప్పుడు 26 జనవరికి ఎట్లయితే ప్రదర్శన చేస్తారో అట్లా మొత్తం మన ప్రతి కులంకెళ్ళి మన తరఫుకెళ్ళి సంఘీభావంగా ఒక్కొక్క కులంకెళ్ళి వాళ్ళ వృత్తులే కావచ్చు వాళ్ళన్ని పట్టుకొని ఒక్కొక్క వ్యాన్ మీద ఇట్లా మేము సైతం ఈ రిజర్వేషన్ కు సంబంధించిన అది ఒకటి మేము తయారు చేసి పంపుతాం. కానీ దానంతా మనం ప్రతి ఒక్క కులంకెళ్ళి తీసుకొచ్చి కనుక ఒక ప్రదర్శన దానికన్నా ముందు ఫిబ్రవరి 7 1000 గొంతులు 1,00,000 డప్పుల కన్నా ముందు మనం ఒకటి మన వర్గాలకు సంబంధించినటువంటి అన్ని తెలంగాణలో కావచ్చు తుడుం దెబ్బలు కావచ్చు ఏమున్నా కానీ వాళ్ళ దగ్గర ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయో వాళ్ళన్నింటినీ ఆదివాసుల సంబంధించిన కూడా ప్రదర్శన చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ ఉన్నది. మీరు అందరూ ఒప్పుకుంటే అందరూ సపోర్ట్లు కొట్టి దాన్ని ఆమోదింపజేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నారు. పోయే ముందు ఏ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మీరు ఏమేమి చేయగలుగుతారో ఒక చిన్న లిస్టు రాసి కనుక మా చేతిలో పెడితే నేను ఆల్రెడీ దాన్ని హోంవర్క్ చేస్తున్నా.
రేపు పొద్దున వరకు మొత్తం లిస్ట్ తయారైపోతుంది. కనుక అందరూ అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ కాంట్రిబ్యూషన్స్ ఏంటి అనేది ఒక్కసారి మాకు కనుక చెప్తే ధన్యవాదాలు చెప్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నకు థ్యాంక్ యూ.